ఏమైందిరా అసలు అంత సీరియస్గా ఉన్నావు? ఏమైంది నాకు కూడా చెప్పవా? కొత్తగా ఏం చెప్పాలరా, రోజు మా ఇంట్లో జరిగేదేగా, ఇంకేం చెప్పేది? అసలు ఏం జరిగిందో చెప్తే కదరా తెలిసేది. అంటే అది అరే, కాలేజ్ ఎలాగో అయిపోయింది, ఏదో ఒక జాబ్ చూసుకోరా, నాకేం ఆరోగ్యం బాగలేదు. కాలేజ్ అయిందో లేదో అంత లోపలికే జాబ్, కొన్నాళ్ళైనా నన్ను ఇంట్లో ప్రశాంతంగా ఉండనివా? అరే అది కాదురా. మరి చెప్పాను కదరా, ఆరోగ్యం అయినా నీకెప్పుడు బాగుండి ఊరంతా అప్పులు చేసుకోవడం, అప్పులలో వచ్చి మమ్మల్ని అడగడం, అయినా నేను ఎందుకు కట్టాలి? నాకు తెలీదు, నువ్వు ఎలాగైనా చేసుకో. అరే 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 ఇంత చిన్నదానికేనా అంత టెన్షన్ పడేది? అందరింట్లో జరిగేదే కదరా, లైట్ తీసుకుని ఒక దమ్లాగా అంతా సెట్ అయిపోద్ది. రే, ఇవన్నీ నాకు అలవాట్లేవురా అసలు. ఏంట్రా అలవాట్లేదు అంటున్నావు? అవటాలు చిన్నపిల్లలే తాగుతున్నారు, నువ్వేంట్రా ఒక దమ్లాగు మొత్తం సెట్ అయిపోద్ది. అంటే అది కదరా, నాకు ఎట్లాగో అలవాట్లేదు. ఇంతే కదా, కూర్చోరా ఫస్ట్. ఏం కాదు ఫస్ట్ అలానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. చాలా హాయిగా ఉంది. ఏరా జై, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నాకేంట్రా, నేను సూపర్గా ఉన్నాను. ఏరా రాహుల్, నీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైనా డబ్బులు ఉన్నాయా, ఇంత ముందులాగే ఉన్నావా? అని ఏంటో గిట్టు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చావు? ఊర్లోకి ముజిబాయ్ వచ్చాడు రా, కలుద్దాం అనిపోతున్నాను. అవునా, సరేపా, నేనే వస్తా. సరేరా. ఏ రాహుల్, నువ్వు కూడా రా, వెళ్దాం. అరే అసలు ముజిబాయ్ అంటే ఎవర్రా? ఈ రోజు నుంచి మన సమస్యలన్నీ తీరిపోతున్నాయి, రేపు నుంచి నీకు జాబ్ కూడా అవసరం లేదు. అసలు ఎవర్రా ఈ ముజిబాయి? ముజీబాయ్ ఎవరా? ముజీబాయ్ గురించి చెప్పడం కంటే చూడటం మంచిది రా. వందకు వెయ్య పులి మేక, వందకు వెయ్య పులి మేక కట్టుకోండి. ఇంకా ఇంకా బాయ్. బాయ్ సలాం. లేపేస్తున్నా, కట్టుకోండి. ఇంకా మేక పడింది, మేక రావాలి. నమస్తే బాయ్, ఎలా ఉన్నావు? నమస్తే కిట్టు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను బాయ్. ఇతనెవరు? మనోడే బాయ్. నమ్మొచ్చా? నమ్మొచ్చు. మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే బాయ్ అది నా దగ్గర నసుకొద్దు కిట్టు, ఏంటో చెప్పు. అంటే బాయ్ అది అర్థమైంది, ఇప్పుడు లేదు, రేపు రండి. సరే బాయ్, వెళ్ళొస్తా. ఓకే కిట్టు, జాగ్రత్త. సరే బాయ్. ఈ ఇంట్లో ఉండడం కంటే వెళ్ళిపోవడమే మేలు. ఏరా రాహుల్, ఎలా ఉన్నావు? ఏంటి ఇటు పిలుస్తున్నా వెళ్ళిపోతున్నాడు? ఏం కిష్టయ్య, ఎలా ఉన్నావు? కిష్టయ్య, నిన్నే. ఏం అలా ఉన్నావు? అంటే అది ఇదంతా వాడి కోసమే చేస్తున్నాడని చెప్పొచ్చు కదా కిష్టయ్య. ఇదంతా వాడికి చెప్పి వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలా చెప్పకపోవడం వల్లే వాడు ఈరోజు ఇలా తయారయ్యాడు. నువ్వు ఉండి కిష్టయ్య, నేను చెప్తాను వాడికి అర్థమయ్యేలా. శశి శశి శశి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏం చేసేది అంకుల్? మీ నాన్న నీకోసం అంతంత చేస్తుంటే ఇక్కడ తాగేసి తిరుగుతున్నా. నీకు అర్థమవుతుందా మీ నాన్న నీకోసం ఎంత చేస్తున్నాడో? ఏం చేశాడు అంకుల్? ఒక తండ్రిగా చేయాల్సిన ఏవీ నాకు చేయలేదు. నీకోసం మీ నాన్న మీ షాప్ అమ్మేసాడని నీకు తెలుసా? ఏంటి, షాప్ అమ్మేశాడా? ఆ రోజు నీ కాలేజ్ ఫీజు కట్టాలన్నావు, అప్పుడు
ఏంటి కాలేజ్ ఫీజు మా నాన్న కట్టాడా? అవును, ఆ రోజు మీ కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు తీసుకొని వస్తుండగా అవి పోయాయి. అవి నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోకుండా తిట్టావంట. అందుకోసం ఆ షాప్ అమ్మేసి నీ కాలేజ్ ఫీజు కట్టాడు. అయినా నువ్వేం చేసావు? బీరో వాళ్ళ డబ్బులు దొంగతనం చేసి జలసాలు చేసావు. కానీ మీ నాన్న నిన్నేమన్నా అన్నాడా? అట్లాంటి ఆయన నువ్వు అన్ని మాట్లాంటావా? నన్ను క్షమించు నాన్న. ఎన్నాళ్ళు నువ్వు చేసింది మా కోసమే, తెలుసుకోలేకపోయాను. సారీ నాన్న. అరే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు నా కొడుకురా. అయినా నువ్వేడుస్తున్నావేంట్రా? ఇప్పటికైనా తెలుసుకున్నావు, అదే చాలురా నాకు.